శ్రీనిలయంబు సూర్యగిరి చిన్మయ తేజముండగోరితి వాణివి లక్ష్మీ పాలనమూర్తిని ప్రస్తుతిస్తూ నా మనసమందున నిలిచి మంగళవాక్షరి సాధనం సన్మౌని జనాశ్రితామరద మన్ననలేయవి వీరధర్మజా శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీనిధి సుగుణ శ్రీగిరి సుగుణానిధి శివ లోకేశ్వరి కాళి దుర్గి లోలాక్షి సదా నీకే చైదాచితి నన్ను సాగేడు భారము నీదే శాంకరి దేవి. గురుడి పితామహుండు సిరి కోమటి వల్లభుడక్షుతుండు శ్రీ గురుడి మాధవుండు మరి కోరిన కోరిక నిలమిచ్చు శ్రీ గురుడది వారకుండు శతకోటి దివాకర సన్నిభుడు శ్రీ గురుని పదారముల కోరి భజించి తరించు జీవమా జగద్గురు మద్గురు పరమాత్మ కోటిలింగేశ్వర వీరధర్మజమాత పాదపద్మములకు ప్రణమిల్లుతూ శ్రీ శ్రీ శివానందగిరి స్వామి భారతీ నిత్యానంద భారతీ స్వామి వారి యొక్క సంప్రదాయంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి జయంతోత్సవం మరియు స్వామివారి పుస్తప్తి మహోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి ఎందరెందరో సాధుపుంగవులు మహత్ములు వారి వారి యొక్క పీఠాలని వచ్చినటువంటి ఆ భగవస్వరూపులైనటువంటి ఆత్మస్వరూపులైనటువంటి సభలో ఆసీనులైనటువంటి సమస్త సాధుపుంగవులకంతా కూడా సాష్టాంగ ప్రణామం ఆచరిస్తూ ఆత్మబంధువులారా నా శ్రేయో నియమం వినా అని మనకు శాస్త్ర ప్రమాణం ఉన్నది. ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించాలని అనుకున్నా, గురుదేవుల సన్నిధానంలో ఉన్న ఏ పూజా కార్యక్రమాన్ని కొనసాగించాలని అనుకున్నా, ఏ అభిషేకంలో పాల్గొనాలని అనుకున్నా, ఈ భూమండలంలో పుట్టినటువంటి మానవుడికి శ్రేయస్సు కలగాలని అంటే ఒక నియమం అంటూ ఏర్పాటు చేయబడింది మన భారత సంప్రదాయం. ఆ భారత సాంప్రదాయంలో ఒక ఉన్నతోన్నతమైనటువంటి స్థానాన్ని సంతరించుకున్నటువంటి స్థానమే గురుస్థానం. అందుగురించే నగురోరధికం అని అన్నారు. గురువుకు మించినటువంటి శక్తి ఈ ప్రపంచంలో మరెక్కడ కూడా లేదు. ఒక కవి చెప్తాడు, ఏమంటాడంటే ఎన్ని పాపములు నరించి ఉన్నగాని సద్గురునిదే శరణన్న సమయములు భూరి దురితములు నశయించి పోవు గురుని శిష్యుడై కబీర్దాస్ చెప్పినటువంటి దోహను ఒక అద్భుతమైనటువంటి ఒక కవి పండితుడు చెప్తాడు. ఎన్ని పాపముల నుంచినా ఈ జన్మలో కాకుండా 84 లక్షల జీవరాశులలో పుట్టినటువంటి ఆ యొక్క జీవి మానవుడై జన్మించిన తర్వాత ఉత్తమోత్తమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఏ మానవుడైతే పరమాత్ముడు స్వరూపమైనటువంటి గురుదేవుడి యొక్క సన్నిధానంలో సంపూర్ణ శరణాగతుడవుతాడో అయినటువంటి తక్షణమే సమస్తమైన పాపములు పరిహారమైపోతాయనడానికి ఏమాత్రము అతిశయోక్తి లేదు అని చెప్పబడింది. అంతేగాక ఏనాడు గురుచరణ సన్నిధానమై ఉన్న తర్వాత ఎన్ని పాపములైనా పరిహారమైపోతాయో తప్ప ఆ తర్వాత మళ్ళీ నీవు పాపము చెయ్యరాదు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పింది. అందుగురించే మహానుభావులు అన్నారు, గురువు యొక్క గొప్పతనము ఎంత గొప్పది అని అంటే అరిగరాజులకు కూడా అర్థం కానటువంటి శక్తి గురువు శక్తి అని అన్నారు. సాక్షాత్తు అమ్మగారంతర కర్ణాటక క్షేత్రంలో 86 సంవత్సరాలు అన్నము లేదు, నీరు లేదు, పండు లేదు, ఫలము లేదు, ఏమీ లేకుండా ప్రతి మహాశివరాత్రికి దర్శనమిచ్చే సమయంలో ఒక్క మాట చెప్పింది అమ్మగారు. ఏమన్నారో తెలుసునా? ఉన్నడు లేడటలు
అయినటువంటి వారు ఎవరు అంటే ఈ ప్రపంచం లోపల గురుదేవుడి. ఎవరైనా గురుదేవుడే. ఆ గురుదేవుడి సన్నిధానంలోకి వెళ్ళిన తర్వాత, అరే నాన్న నీవే గురువు, నీ ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే గురు చైతన్యము, నీ లోపల ఆత్మ చైతన్యం ఉన్నది, నిన్ను నీవు తెలుసుకో, నీ లోపలనే పరమాత్మ ఉన్నాడు. ఏ క్షేత్రంలో తిరిగినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ లోపలనే ఆ దైవత్వం ఉన్నది అని చూపించి ఆ జ్యోతిని దర్శింపజేసినటువంటి వారెవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి సద్గురు మహాత్ములందరూ అని చెప్పి మీ అందరికీ కూడా సమాపకంగా నేను తెలియజేస్తూ ఉన్నా. వారు ఏం చెప్తారు అని అంటే, నీ లోపలనే ఆ గురుతత్వం ఉన్నది, నీ లోపలనే ఆత్మతత్వం ఉన్నది. జీవగుణం గుణు వీడిన జీవుండే దేవుడవును అంటాడు. జీవగుణములను విడిచిపెట్టినట్లయితే జీవుడే దైవత్వంతో విరాజుతూ ఉంటారు. కాబట్టి నాయన ఒక్కటొక్కటి గురు సన్నిధానంలో వచ్చి విడిచిపెట్టవాలని అందుగురించి అన్నారు. ఏమన్నారు తెలుసునా? ఒకటి విడువ కన్నా ఒకటొకటి విడువు మన్నా, ఒకటి విడువ కన్నా ఆ ఒకటి విడిచి ఉన్న వేరొకటి దొరుకదన్న, మరుపురదోయన్న గురు మర్మ మెరిగి ఉన్న మరుపురదోయన్న. ఒకటి విడువ కన్నా ఒకటొకటి విడువు మన్నా, ఒకటి విడువ కన్నా. ఈ రోజు గురు దగ్గరికి, గురువు ముందు దగ్గరికి మీరు వస్తారు, వచ్చినప్పుడల్లా ఒకటొకటి విడిచిపెట్టారట. ఒకటొకటి అంటే ఏం విడిచిపెట్టాలి? చాలా మంది ఏం చేస్తారు, నా గురువు దగ్గరికి వచ్చి స్వామి స్వామి నాకు వంకాయ అంటే చాలా ఇష్టం, నీ పాదాల దగ్గర వంకాయ విడిచిపెట్టినాను. వంకాయ విడిచిపెడతారా వచ్చి గురువు దగ్గరికి వచ్చి? అంటే గుర్తుపెట్టుకోండి, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు ఉన్నవే స్వామి, నీ వల్ల నేను అహంకారంతో తిరుగుతూ ఉన్నా, మధ్య మాంసాదులతో నేను జీవితం గడుపుతున్నా. ఈ రోజు నేను మాంసం వదిలిపెట్టినాను, మరొక దర్శనంకి వచ్చినప్పుడు నేను ఈ తామర వదిలిపెట్టినా అని చెప్పు. మరొకసారి వచ్చినప్పుడు నేను కామ క్రోధాలను కూడా నీ పాదాల చెంత విడిచిపెట్టుకున్నా అని ఏనాడైతే నీవు చెప్పగలుగుతావో ఆనాడే గురువు యొక్క గురి నీకు దొరికినట్టే లెక్క. అందుగురించే గురుని మంత్రమన్నా గురు తిరిగి తరచుమన్నా, గురుని మంత్రమన్నా ఆ గురుని మరచి ఉన్న, ఆ గురుని మరచి ఉన్న గుణమైతే గుదురదన్న, ఆ గురుని మరచి ఉన్న గుణమైతే గుదురదన్న, మరుపురదోయన్న గురు మర్మ మెరిగి ఉన్న మరుపురదోయన్న. నీకు మరుపు ఎరుక మరుపులు లేకుండా కావాలి. జాగ్రత్తావస్థలో వలనే ఈ మానవ జన్మ ఉండగానే నువ్వు మోక్షాన్ని పొందవలనన్నా గురు సన్నిధానములోనే సమస్తము కూడా నువ్వు తెలుసుకునవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే రావడానికి అవసరం లేదు. ఒక చిన్న కథ మీకు ఉదాహరణగా చెప్పి నాకు ఇచ్చినటువంటి సమయం 10 నిమిషాలు. నేను చాలా చిన్నవాడిని. జ్ఞానులు, మహాజ్ఞానులు, వేద పండితులు, పీఠాధిపతులు ఎందరెందరో వారి యొక్క ప్రేమాతిశయముతో, ప్రేమ మధురమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటి ఒక తేనె బిందువు లాంటి వాడిని నేను. కాబట్టి నాకు ఆ సమయమే చాలు. అందువల్ల ఒక 2 శిష్యులు ఉండేవారట. ఆ 2 శిష్యులు, ఒకరు గురువు అంటే చాలా ప్రేమ కలిగినటువంటి వారు, గురువు అంటే సర్వము గురువే భావించుకున్నటువంటి వాడు. ఏం చేసినాడు అంటే అతడు గురుకులానికి వెళ్ళి గురువు దగ్గర సేవ చేయడం మొదలుపెట్టినాడు. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే గురువు దగ్గరికి వెళితే 12 సంవత్సరాల వరకు కూడా ఉపదేశం ఇచ్చేవారు కాదు. వాడిని పరీక్షించేవారు. వాడు గురువు శిష్యుడిని వాడు మంత్రానికి అర్హుడా కాదా అని ఆలోచించి 12 సంవత్సరాల తర్వాత వాడికి బోధ చెప్పేవారు. ఇప్పుడేమైందో తెలుసునా? ఇప్పుడు ఫోన్లలోనే బోధ అవుతున్నది. ఫోన్లలోనే అన్ని బాధలు ఉన్నాయి. ఫోన్లలోనే అన్ని రకాలైనటువంటి మంత్రాలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చెప్తాం, ఇక్కడ విడిచిపెడతాం. అప్పుడు చాలా రహస్యం ఉండేది. గురు రహస్యం అంటే 12 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు ఏమి చెప్పేవాళ్ళు కాదు. అయితే ఆ శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళినాడు. 2 ప్రియమిత్రులు. ఒకడేమో గురువు అంటే ప్రేమ కలిగిన వాడు, ఇంకోడంటే గురువు అంటే మనిషేనాయన, గురువు దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? ఇగో అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, అక్కడ శ్రీశైలంలో ఆ యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉన్నాడు కదా, అక్కడికన్నా వెళ్ళి అడవులలో తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈ గురువు దగ్గర పోతే కాళ్ళొక్కమంటాడు, తర్వాత వంటకట్టలు తీసుకురమ్మంటాడు, తర్వాత తీర్థము ప్రసాదం అంటాడు, అవంటాడు ఇవంటాడు. ఈ సేవ ఎందుకు చేయాలని చెప్పి ఇంకొకటి ఏం చేశాడంట, శ్రీశైలం పోయినాడు. ఇక్కడ పోయినాడమ్మ, శ్రీశైలం పోయినాడట. వాడు వెళ్ళి ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశంలో వాడు తపస్సు చేస్తున్నాడట. చూడండి, వాడు తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ గురువు గారి దగ్గర మాత్రం ఆ శిష్యుడు సేవలు అందుకుంటూ ఉన్నాడు. గురువు గారు చెప్పినట్టు వంటకట్టల వరకు వెళ్తున్నాడు. తర్వాత వంటకట్టలు తెచ్చిస్తున్నాడు. ఆవులను గోవులను మేపుతూ ఉన్నాడు. ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాడు. ఇట్లా 5 సంవత్సరాలు గడిచింది, 6 సంవత్సరాలు గడిచింది, 7 సంవత్సరాలు గడిచింది. ఒక్కసారి నా దగ్గరికి పిలిచి ఉపదేశం ఇద్దామని గురువు మాత్రం చెప్పలేదు. వాడు అలాగనే చేస్తూనే ఉన్నాడు. ఆయనకు కావలసినటువంటి
శివాలయం లోపల అక్కడ శ్రీశైలంలో తపస్సు చేస్తున్నటువంటి వాడు ఉన్నారు కదా, ఆయన ఏం చేసినాడు, 7 సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాల తర్వాత ఆ శివుడు ప్రత్యక్షమైనాడు. ఆ శివుడు ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షమైన తర్వాత అడుగుతాడు, నాయనా నీకేం కావాలి అని అడిగితే వాడు చూడండి ఏమంటాడు తెలుసిన, నేను ఏమి కోరుకుంటే అది కావాలను అని చెప్పి ఆ శివుడిని ప్రార్థన చేస్తాడు. చూడంటాడు, ఇదిగో నేను ఒక మంత్రం చెప్తాను ఆయన, ఆ మంత్రాన్ని నువ్వు సిద్ధి చేసుకున్న సమయం లోపలనే, ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసిన సమయం లోపలనే ఒక దేవత ప్రత్యక్షమైతుంది, నువ్వు ఏమి కోరుకుంటే అది ఇస్తుంది అని. అప్పుడు వాడు చాలా ఆనందపడి ఆ మంత్రాన్ని తీసుకొని ఇంకా గ్రామానికి వస్తున్నాడు. 10 సంవత్సరాలు అయితే ఎప్పుడైతే ఆ యొక్క శివుడు ఆ వరం ఇచ్చినాడో ఆ 5 నిమిషాల లోపలనే ఏమైందంటే అప్పుడు ఇద్దరు శిష్యులు కలిసినారు. ఈ గురువుకు మాత్రం శిష్యుడు ఏమీ ఇవ్వలేదు, ఇద్దరు కలుసుకున్నారు. అరే నువ్వు మాత్రం సేవ చేస్తున్నావు, నీకేం దొరకలేదు, నాకు ఇది దొరికింది అన్నాడట. సరే మంచిదన్నాడు, ఇంటికి వచ్చినాడు. వాడు పేదరాని పెద్దమ్మ ఇంట్లో పుట్టినాడు. వాడు గుడిసే, నాకు నవరత్నాలకు ఖచ్చితమైన మేడ కావాలన్నాడు. అప్పుడు మేడ వచ్చేసింది. తర్వాత వాడు 20 ఏళ్ల వయసులో ఉన్నాడు, నాకు అందమైన ఆడపిల్ల కావాలన్నాడు. పక్కకు ఆడపిల్ల వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మాండంగా నిద్రలు వచ్చినవి, మేడలు వచ్చినవి, ధనం వచ్చింది, సంపాదన ఏమి కావాలంటే అది ఇస్తూనే ఉన్నది. ఈ చివరికి ఏమైందో తెలిసిన, సంతానం కావాలంటే సంతానం వచ్చింది, మెడలు కావాలంటే మెడలు వచ్చినవి, అన్ని వచ్చినవి. అది నిలబడింది దేవత. నిలబడి ఏమంటుందో తెలిసిన, నాకు ఏం కావాలి అడుగుతావో అడుగు అని చెప్పేది నిలబడింది. వీనికి ఏమి వేసాడిపోతూ ఉంటాడు. ఇదే ప్రకారంగా అంటే దైవలాగా అట్ల తగిలింది, ఇది ఏం చేస్తావో ఏమో అని చెప్పి. అక్కడనేమో ఆ శిష్యుడు యథార్థంగా ఉన్నాడు. వాడికి ఆ పూలు వేసింది. పూలు వేసే వరకు వాడు గురువు దగ్గర ఆశీర్వాదాన్ని పొంది వాడు వచ్చినాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసినారు. అయ్యా నాకు నేను దైవ సాక్షాత్కారం పొందినా, కానీ నా ఎంత ఒక దయ్యం ఉన్నది, ఏమి కావాలి అని నన్ను అడుగుతూనే ఉన్నది, దాని నుండి నేను ఎలా విముక్తి పొందాలని నాకు నిలవడం లేదు అంటే, అప్పుడు ఆ శిష్యుడు ఏం చేసినాడు అంటే ఆ గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో వీడు దర్శనానికి వెళ్ళినట్టు వీడు చెంచలంతో ఉన్నాడు, ఆ దయ్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు అని గురువు పాదాలు పట్టుకుంటే అప్పుడు గురువు చెప్పినాడట, ఏమి లేదురా నాయన, నీవు దాన్ని ఒక వరము కోరు. ఏమని కోరు అంటే, ఇంటి ముందర 7 అంతస్తులు కలిగినటువంటి 7 వరాలు కలిగినటువంటి ఒక చక్కటి నిచ్చెన ఏర్పాటు చేయి. ఆ నిచ్చెన ఏర్పాటు చేసి అప్పుడు ఆ దేవతను కొనువు. ఏమని అడుగు అంటే, ఓ దేవత నీవు ఇక్కడికి రావాలి, పైకెక్కాలి కిందికి దిగాలి, పైకెక్కాలి కిందికి దిగాలి, పైకెక్కాలి కిందికి దిగాలి, ఇదే నీవు చేసే పని అని చెప్పు అంటే అప్పుడు అది పైకెక్కుతున్నది, కిందికి ఎక్కుతున్నది, పైకెక్కుతున్నది, కిందికి దిగుతున్నది. ఇక దాని పీడ విరకడైపోయింది. ఆ లాగున గురువు గారి యొక్క సంప్రదాయం వలన చేసుకున్నటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది సిద్ధిని పొందుతుంది. కానీ గురువు అనుగ్రహం లేకుండా నీవు దైవానుగ్రహం పొందినా కూడా అది చీకాకుకే లోనైతుంది, నీ చింతనకే లోనై చివరికి దాని నుండి నువ్వు అంతమైపోతావని దీని వలన తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి గురువే సర్వమని భావించుకున్నటువంటి మానవుడు